మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రహస్యంగా ఉండే మంచి యోగాలు ఉంటాయి జాతక చక్రంలో. ఈరోజు తీసుకున్న లగ్నం మకర లగ్నం. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు. మరి సప్తమంలో రాహు ఉంటే మంచిదే అండి వివాహానికి. మరి మంచిది కాదు. కాకపోతే ఇటువైపు గురుడు ఉన్నాడు, అటువైపు బుధరవులు ఉన్నారు. ఒక శుభగ్రహం అయినా పక్కన ఉంటే సప్తమానికి ఇబ్బంది అనేది ఉండదు. ఇది పక్కన పెట్టేయండి. మరి మకర లగ్నాధిపతి అష్టమ స్థానంలో స్థితి పొందారు. లగ్నాధిపతి అష్టమ వ్యయ షష్టాల్లో స్థితి పొందితే ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అట్లా ఉంటే వారు కొంచెం ఎక్కువ కష్టపడతారు. కష్టం అనేది వీరికి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వ్యయాధిపతి గురుడు, తృతీయాధిపతి గురుడు. లగ్నానికి వ్యయాధిపతి గురుడు శని భగవానుతో కూర్చొని అష్టమంలో ఉన్నారు. అలాగే శని నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 శని భగవాను నుంచి వ్యయాధిపతి ఎవరయ్యారు? గురుడయ్యారు. ఆయన శని భగవానుతో కూర్చుని ఉన్నారు. శని భగవాను నుంచి వ్యయాధిపతి, శని భగవాను నుంచి అష్టమాధిపతి గురుడు శని భగవానుతో కూర్చుని ఉన్నారు. అట్లాగే లగ్నానికి వ్యయాధిపతి కూడా అయ్యారు. ఈయన లగ్నాన్ని నుంచి వ్యయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అంటే శని కారక ప్లేస్ని చూస్తూ ఉన్నారు. శని నుంచి అష్టమాధిపతి వ్యయాధిపతి కూడా ముఖ్యమే. ఈయన అష్టమాధిపతి అయ్యారు. మరి శని నుంచి వ్యయాధిపతి ఎవరు? రవి భగవానుడు. ఆయన శని నుంచి వ్యయాధిపతి చంద్రుడు. శని నుంచి వ్యయాధిపతి ఎవరు? చంద్రుడు. ఆయన శనికి 2వ ప్లేస్లో ఉన్నారు. కానీ శని భగవాన్ నుంచి అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ శని భగవానుతో కలిసి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న మంచి చేస్తారు. ఇక్కడ లగ్నానికి వ్యయాధిపతి అయిన గురు భగవానుడు శని నుంచి అష్టమాధిపతి అయిన గురునితో కలిసి అష్టమంలో కారకా ప్లేస్లో స్థితి పొంది ఆ గురుడు వ్యయస్థానాన్ని స్వక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ శనికి బలం ఏర్పడింది. దానివల్ల వీరికి కష్టాలు తక్కువ ఉంటాయి. జాతకంలో ఇబ్బందులు ఏమున్నా పోతాయి. మరి ఈ ముగ్గురు కలిసి ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఏ ముగ్గురు? చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. శని భగవానుడితో చూస్తూ ఉన్నారు ద్వితీయ స్థానాన్ని. గురుడికి 2, 5, 9, 11 భావాలు కారక భావాలు. కాలపురుష కుండలి చక్రానికి కుంభరాశి గురుడికి కారక భావం. తన కారక భావాన్ని చూస్తున్నారు. మరి లగ్నాధిపతి అయిన శని భగవానుడు, ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు తన స్వక్షేత్రాన్ని కుంభరాశిని చూస్తూ ఉన్నారు. అంటే ధనం విపరీతంగా వస్తుంది. మరి ఇక్కడ రవి భగవానుడు, బుధ భగవానుడు కూడా విపరీత రాజయోగంలో ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాలు కూడా ఈ లగ్నానికి మంచి చేస్తాయి. అయితే బుధుడు షష్టాధిపతి కదండి, శుభగ్రహమే. కానీ బుధుడు
షష్టాధిపతి అయినప్పటికీ ఒక భాగ్యాధిపతి అవ్వడం వల్ల భాగ్యాధిపతి అయ్యి లగ్నానికి వ్యయస్థానాన్ని చూస్తూ ఉన్నారు. మరి ఇది లగ్నానికి వ్యయస్థానం ఎవరి కారకా ప్లేసు? శని భగవానుడు కారకా ప్లేసు. గురు రాశి అయిన శని భగవానుడు కారకా ప్లేసు. భాగ్యాధిపతి చూస్తూ ఉన్నారు కాబట్టి ఇబ్బందులు అనేవి ఉండవు. రవి ఎలాగా? విపరీత రాజయోగం. ఈ విపరీతంగా ఇచ్చే రాజయోగాలు ఇచ్చే గ్రహాలు 6ని కానీ 8ని కానీ 12ని చూసినా మంచిదే. ఇబ్బందులు అనేవి తక్కువ ఉంటాయి. రవి భగవానుడు వ్యయస్థానాన్ని లాస్ట్ గడి ఏంటి? లాస్ట్ అనేటప్పటికి అది చీకటి. ఇక్కడ వెలుగునిస్తారు. అందుచేత వీరికి లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి జాతకంలో. అట్లాగే గురుడు చూస్తూ ఉన్నారు స్వక్షేత్రాన్ని. ఇది వెరీ గుడ్. లగ్నానికి వ్యయాధిపతి వ్యయస్థానాన్ని చూస్తున్నారు. శనితో లగ్నాధిపతితో కూర్చుని అష్టమంలో, అలాగే శని భగవాన్ నుంచి అష్టమాధిపతి కూడా అయ్యాడు గురుడు. వ్యయస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఎన్ని గ్రహాలు చూస్తున్నాయి? బుధ, రవి, గురులు 3 గ్రహాలు వ్యయస్థానాన్ని చూస్తూ ఉన్నాయి. మరి ద్వితీయ స్థానాన్ని ఎన్ని గ్రహాలు చూస్తూ ఉన్నాయి? 3 గ్రహాలు చూస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానాన్ని ఎన్ని గ్రహాలు చూస్తున్నాయి? 3 గ్రహాలు. లగ్నాధిపతి అయిన శని భగవానుడు అష్టమంలో ఉండి, లగ్నం నుంచి శని భగవాన్ అష్టమాధిపతి అయిన గురునితో స్థితి పొంది అష్టమంలో ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు, ధనస్థానాన్ని. అట్లాగే ఇక్కడ ఒక సీక్రెట్. మీ జన్మజాతక చక్రంలో లగ్నాధిపతితో ఏదైనా గ్రహాలు కలిసి ఉంటే అవి శుభత్వం పొందుతాయి. మరి ఇక్కడ లగ్నాధిపతి శని భగవానుడు శుభత్వం పొంది ధనస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ధనం అనేది వీరికి లోటు ఉండదు. మరి ఈ లగ్నానికి పంచమాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ మంచినే చేస్తారు. అది ఏ రాశిలో ఏ భావంలో ఎక్కడున్నా సరే ఆ భావాన్ని కూడా వృద్ధి చేస్తారు. అందుచేత ఆ భావాల నుంచి ఏదైనా చెడు అందుకుంటే అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నవాంశలోకి వెళ్ళేటప్పటికి బుధుడు చూడండి స్వక్షేత్రం వెరీ గుడ్, గురుడు ఉచ్చ వెరీ గుడ్, కుజుడు స్వక్షేత్రం వెరీ గుడ్, రవి మిత్రక్షేత్రం వెరీ గుడ్, చంద్రుడు మిత్రక్షేత్రం వెరీ గుడ్, రాహువు గురుడు స్థానంలో ఉన్నారు కాబట్టి రాహు ఇచ్చే చెడ్డ ఫలితాలు కూడా ఉండవు. ఎందుకంటే గురుడు నవాంశలో కర్కాటక రాశిలో ఉన్నారు. మరి కర్కాటక రాశి ఈ లగ్నానికి సప్తమ స్థానం అయింది. సప్తమానికి కారకుడు శుక్రుడు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఇట్లాగే హిడెన్ సీక్రెట్స్ అనేటప్పటికీ ఒకదానికొకటి కనెక్షన్ చేసుకుంటూ మనకి ఏ ఏ గ్రహాలు ఎలా అందిస్తాయని చూసుకోవాలి. గ్రహాలు ఎలా మనకు అందిస్తాయనేది ఇట్లాగా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకోవాలి. అంతేగాని లగ్నాధిపతి అష్టమ వ్యయం షష్టంలో ఉంటే ఇబ్బంది కదండి అన్నప్పుడు అవి ఎలాగ ఎక్కడ ఏవి ఇస్తూ ఉన్నాయనేటప్పటికీ మొత్తం ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే మనకి ఇందులో కూడా మన ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక మంచి ఉంటుందండి. చెడంటే అంతా చెడే ఉండదు. ఆ మంచిని వెతికి తీసుకుని ఆ మంచి గ్రహాన్ని మనం పట్టుకొని ఆ గ్రహానికి మనం ఆ గ్రహదేవతకి ఆరాధన చేస్తే మిగతా జాతక చక్రం అంతా బలపడిపోతుంది. ముఖ్యంగా చేసుకోవాల్సింది మీ లగ్నాధిపతి ఎవరో
వారికి గ్రహ దేవత ఆరాధన చేసుకుంటూ ఉంటే లగ్నాధిపతి బలం పెరుగుతుంది. అట్లాగే లగ్నకారకుడు రవి భగవానుడు ప్రతి ఒక్కరికి బాగుంటారా లేదని పక్కన పెడితే రవిగ్రహ ఆరాధన చేసినట్లయితే జాతకంలో గ్రహాల దోషాలన్నీ పక్కకి నెట్టబడతాయి. ఇట్లాగే ప్రతి జాతకంలో ఏదో ఒక రహస్యమైనటువంటి ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహం ఏ నక్షత్రంతో బలపడి ఉంది, ఆ నక్షత్రాధిపతి ఒక గ్రహం చెడిస్తుంది అనుకోండి మనకి, కానీ ఆ గ్రహం లగ్న పంచమ భాగ్యాధిపతి నక్షత్రంలో ఉందనుకోండి, ఆ గ్రహ బలం మనకు ఉన్నట్లే. అలాగా రహస్యం అంటే అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. మరి ఈ లగ్నానికి వ్యయాధిపతి అయిన గురుడు, శని నుంచి అష్టమాధిపతి అయిన గురుడు శనితో కలిసి ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. విపరీత రాజయోగంలో 2 గ్రహాలు బుధుడు రవి ఉన్నారు. బుధుడు స్వక్షేత్రం, శుక్రుడు స్వక్షేత్రం. మరి నవాంశలో గురుడు ఉచ్చ నవాంశ పొందారు, బుధుడు స్వనవాంశ పొందారు, కుజుడు స్వనవాంశ పొందారు. ఇట్లాగా ఈ గ్రహాలు ఎక్కడ మనకి ప్రాబ్లం ఇస్తున్నాయో, నవాంశలో ఎలా ఇస్తున్నాయో చూసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుని చూసుకుంటే సరిపోతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.